చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. కాలర్ మధు గారు శ్రీకాకుళం నుంచి. సార్ నమస్తే. సార్ మధు గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నమస్తే. మీరు ఏ డిపార్ట్మెంట్ సార్? సార్ నేను సర్వే డిపార్ట్మెంట్ సార్. నేను విలేజ్ సర్వేర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే. సరే ఏం లేదు సార్, ఇప్పుడు యూజువల్ గా నేను గ్రామ సచివాలయంలో జేఏసీ చైర్మన్ గా ఉన్నాను. ఓకే. అదేవిధంగా విలేజ్ సర్వేర్ యూనియన్ కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అది ఏం జరుగుతుందంటే సార్, మేము గత ప్రభుత్వంలో మమ్మల్ని రిక్రూట్మెంట్ చేశారు. ఈ వర్క్ ఫ్లో లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం రాగానే మా డ్యూటీలు మార్చాలని అందరూ అనుకున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ బాగుంటది, మాకు కూడా కొత్తగా వర్క్ స్టైల్ మారుతుంది, మా డ్యూటీలు మార్చాలి అనుకున్నాం. కానీ ఈ విధంగా మార్చాలి అనుకోలేదు సార్ ఎప్పుడు కూడా. ఏమైందంటే అంటే ఒకసారిగా మమ్మల్ని ఎలా చూస్తారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ట్రీట్ చేయలేదు. వీఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీఆర్ వాలంటీర్ వ్యవస్థ, అంటే సర్వే వ్యవస్థ అండి. ఇంకో పచ్చిగా చెప్పాలంటే సర్వే వ్యవస్థ. అంటే ఎలా చేస్తారంటే అండి, అది ఏ సర్వే ఉన్నాయండి, మీరు గ్రామ సచివాలయంలో యూ మస్ట్ డూ, లేదు దానికి టైం లిమిట్స్ ఉండవు సార్. ఎలా ఉందంటే మీరు ఏదో చేయలేదంటే రేపు సస్పెన్స్ ఎల్లుండి షో కాదు, తర్వాత మీకు టెర్మినేషన్. మేము అంటే నియర్లీ 40% ఎంప్లాయీస్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్. ఓకే. సరే, ఇక్కడ మధు గారు నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. మధు గారు దయచేసి మీరు బాధపడొద్దు. ముఖ్యంగా మీరు స్టేట్ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నారు, అంటే ఉద్యోగ సంఘ నేతల్లో మీరు ఒకరు. మీరు చెప్పారు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్నప్పుడు మీకే ఆ సమస్య వచ్చింది. ఇక ఉద్యోగులు కానీ మీ కింద ఉన్నటువంటి వారు, ఈ ఉద్యోగ సంఘ నేతలు ఎందుకు ఒక వేదిక పైకి రావడానికి మీరు ఆసక్తి చూపించట్లేదు? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అంటే దాదాపుగా ఇప్పటివరకు ఉద్యోగులు అలాగే పెన్షనర్స్ కాల్ చేశారు, కానీ ఉద్యోగ సంఘ నాయకులు ఎవరు కాల్ చేయాల. మీరు ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉండి మా బాధలు ఇవి అని మీరు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎందుకు సంఘటితంగా ఐక్యం కాలేకపోతున్నారంటే మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటి? సార్ ఓకే సార్, ఇప్పుడు క్లియర్ గా చెప్తాను సార్. దీన్ని చెప్పండి. నాకు టైం ఇవ్వాలి. తప్పకుండా తీసుకోండి, మాట్లాడండి. ఓకే సార్, ఏం జరుగుతుందంటే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థలో మేము దాదాపు 1,12,000 మంది ఉన్నాం సార్. మాకు మేముగా ఒక సంఘంగా ఏర్పాటు అయ్యి ఉంటే బాగుండేది సార్. అంటే మాకు మేముగా ఈ 1,12,000 మంది ఒక సంఘంగా ఏర్పాటు అయ్యి ఉంటే మా సమస్యల పైన మేము పోరాటం చేసేది. కానీ మాకు ఏమైందంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది మా మీద ప్రయోగించడం జరిగింది. ఓకే. అంటే ఎవరైతే పెద్ద సంఘాలు ఎవరైతే ఉన్నారో, అంటే ముందుగా ఎస్టాబ్లిష్ సంఘాలు ఏవైతే గత 30 సంవత్సరాలుగా ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారంటే మా సచివాలయ వ్యవస్థలో కొంతమంది ఒక సంఘంగా, కొంతమంది ఒక సంఘంగా, కొంతమంది ఒక సంఘంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. అది ఏమవుతున్నాయి సార్, ఇప్పుడు మేము ఒక కుటుంబంగా వదలాల్సింది 4 కుటుంబాలుగా విడిపోయి ఉన్నాం సార్. మేము ఏదైనా మా యొక్క సమస్య ఎలా ఉంటదంటే సార్, మాది గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేసే మేము మా యొక్క సమస్యను మేము గ్రౌండ్ లెవెల్ ద్వారా చెప్పాలనుకున్నప్పుడు నేను ఒక పైసా వ్యక్తికి నేను చెప్పినప్పుడు ఏమవుతుందండి సార్, అది ఆ పైసా వ్యక్తి గ్రౌండ్ లెవెల్ లో రియాలిటీ తెలియదు. అవును. అంటే నేను ఎలా వెళ్తున్నాడు, ఎన్ని గంటల ఫీల్డ్కి వెళ్తున్నాను, సర్వేలో ఏం నేను లోటుపాట్లు గమనిస్తున్నాడో, అవతల వ్యక్తులు నాకు ఎలా బిహేవ్ చేస్తున్నా అవే వాళ్ళకి తెలియదు సార్. మేము సార్ అయ్యా ఇలా ఇబ్బంది జరుగుతుందంటే పై సంఘ నాయకులు అంటారు, మీ సీఎం గారితో చెప్పేస్తాం, మీకు మంచి భవిష్యత్తు ఇచ్చేస్తారు అని చెప్పి మమ్మల్ని సార్ట్ అవుట్ చేస్తారు తప్ప కానీ మాకు ఇష్యూని ఎవరు కూడా ఎలివేట్ చేయట్లేదు. సరే, ఇక్కడ మధు గారు, ఇక్కడ నా పాయింట్ ఒకటి, ఉద్యోగ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో, మీరు ఒక రాష్ట్ర కమిటీలో ఉన్నారు, మిగిలిన రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంది, అలాగే ఏపీ ఎన్జిఓ ఉన్నారు, చాలామంది చాలా రకాలుగా ఫైట్ చేస్తున్నామని చెప్తున్నారు. వారు నిజంగా ఒక మంచి మనసుతో ఫైట్ చేస్తున్నారా, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తొత్తులుగా మారారంటే మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? సార్ 100కు 100% ఎవరు కూడా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ కోసం ఎవరు కూడా చిత్తశుద్ధితో వర్క్ చేయట్లేదు. పెద్ద సంఘాలు ఎవరైతే చెప్తారు సార్, ఎవరు కూడా చిత్తశుద్ధి అనేది లేదు. వారికి ఏ రోజైనా మా నుంచి అవసరం, మా బలం అనేది అవసరం పడుతుంది. 1,00,000 మంది ఉన్నారు, రేపు ఒక ఏదైనా యాక్టివిటీకి అవసరం అనుకుంటే వాడుతున్నారు తప్ప కానీ మా దగ్గర నుంచి మెంబర్షిప్ కలెక్షన్ చేయడానికి తప్ప మా కోసం ఒక్కరోజు కూడా ఒక రోడ్డు పైకి ఎత్తి ఇవ్వండి సగటు గ్రామ సచివాలయంలో ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాడు, ఉదయం 6:30 పెన్షన్ ఇస్తున్నాడు, ఇంటింటికి సర్వేల పేరుతో వీళ్ళకి సతమతం చేస్తున్నారు. మనకి సార్ ఏ ప్రభుత్వ ఉద్యోగి లేనిది 5
ఐవీఆర్ఎస్ కార్డ్స్ అంటే ఇచ్చి మా పనితీరు పైన ఐవీఆర్ఎస్ కార్డ్స్ పెట్టి మమ్మల్ని మానసికంగా ఒత్తిడి తీసుకొస్తారు సార్. సచివాలయ వ్యవస్థలో ఉన్నాడా అంటారు, ఐవీఆర్ఎస్ కార్డు ఏమంటారు అంటే పలానా మధుబాబు సచివాలయంలో ఉన్నాడా, అదే ప్రభుత్వం చెప్తుంది ఇంటింటికి వెళ్ళి సర్వే చేయండి అని చెప్తుంది. అది ఎలా అంటే మాకు అక్కడికి వెళ్తే ముందుకెళ్తే నుయ్యా వెనక్కి వెళ్తే గొయ్య అని బాధలో ఉన్నాం సార్ ప్రజెంట్ మీరు అందరం కూడా. మాకు ఎవరు కూడా ఏ ప్రధాన సంఘం కూడా ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో వర్క్ చేయలేదు సార్. జస్ట్ దే వాంట్ అవర్ మెంబర్షిప్ ఫీజెస్ అంటే మాకు ఏ రోజున అవసరమైనట్టు మమ్మల్ని వాడుకోవడం తప్ప కానీ మా కోసం ఒక్కరు కూడా బయటకు వచ్చి చెప్పింది లేదు సార్ ఇప్పటి వరకు కూడా. ఓకే రైట్ మధు గారు, మీ ఆవేదన అర్థమైంది. ఖచ్చితంగా మీరంతా సంఘటితంగా పనిచేసి పోరాటం చేస్తేనే మీలాంటి ఇంకా ఎంతోమంది చిరుద్యోగులు ఉన్నారు, వారందరికీ న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా మేము కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.